ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చిన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన మనకిచ్చిన మరొక సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి. మహిమోన్నతుడ, మహా గొప్ప దేవ, స్తోత్రములు తండ్రి. వందనాలు ప్రభువా, ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తుతికి పాత్రుడా, సమాధానాధిపతి, మమ్మల్ని నీ ఆత్మతో నింపి సరైన విధంగా నీ వాక్కుని అర్థం చేసుకోవడానికి కృప చూపించమని, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా కావలసిన తండ్రి నాయన జ్ఞానాన్ని మాకు దయచేయమని సమస్త విషయములను చేతులుగా అప్పగించుకుంటూ పరిశుద్ధమనేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం అబ్రహాము ఆశీర్వాదము. అబ్రహాం ఆశీర్వాదం అనగానే మనందరికి ఎలా ఉంటుందంటే కడుపు నిండా విందు భోజనం చేసినట్టు ఉంటుంది కదా. తెలుసుకుందాం దీని గురించి. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దేనికి సంబంధించినది. అబ్రహాం ఆశీర్వాదం అనగానే మనం అబ్రహాం గురించిన విషయాలు కొన్ని తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. దాన్ని బట్టి ఆశీర్వాదం ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాం గురించి మనందరికీ తెలిసిన విషయాలు ఉన్నాయి. ఒకసారి మరి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కూడా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈయనకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మనకి బైబిల్లో రాయబడి ఉంది ఈయన గురించి. 75 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. దాని గురించిన వివరాలు మనకు బైబిల్లో లిఖించబడ్డాయి, చరిత్రగా అవి క్లుప్తం చేయబడ్డాయి. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం, ఎలా నేర్చుకుంటాం అనేది ప్రయత్నిస్తూ ముందుకు వెళ్దాం. ఈ అబ్రహాంకి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. అప్పుడు ఆయనకున్న వయసు 75 సంవత్సరాలు. ఆ సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకి వచ్చి ఈ అబ్రహాంకి దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే 3 విషయాలు విడిచిపెట్టి ఆయన చెప్పే దేశానికి వెళ్ళమని ఆయన చెప్తున్నాడు. ఈ 3 విషయాలు ఏంటి? ఆయన నివసించే దేశాన్ని విడిచిపెట్టాలి, తన తండ్రి యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టాలి, తన బంధువులందరినీ విడిచిపెట్టి దేవుడు చూపించే దేశం వైపుగా ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. ఇది దేవుడు పిలిచిన పిలుపు. ఒకవేళ నీవు పని చేసినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఆదికాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. 12వ అధ్యాయంలో 1 నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమేమి ఉన్నాయి? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదముగా మారుస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించిన వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్తమైన వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి. ఇవి దేవుడు ఆయనకిచ్చిన ఆశీర్వాదాలు. ఇప్పుడు దేవుడు చెప్తున్నట్లుగా ఆయన తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని, తన బంధువుల్ని విడిచి ఆయన చెప్పిన దేశానికి బయలుదేరితే గనక, మరి అదే విధంగా అబ్రహాము దేవుడు చెప్పిన విషయాలన్నీ ఆయన విశ్వసించి దేవుణ్ణి నమ్మి ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే మొత్తం సరంజామా అంతా పట్టుకుని ఆయన బయలుదేరాడు. ఆయన బయలుదేరుతూ లోతును కూడా ఆయన తెచ్చుకున్నాడు. ఈయన బయలుదేరడం జరుగుతుంది. కనాను దేశంలోనికి ఆయన ఎంటర్ అవడం జరుగుతుంది. కనాను దేశంలోకి ఎంటర్ అవుతాడు. బేతేలికి హాయికి మధ్యలో ఒక ఆల్టర్ కట్టి అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కొన్నాళ్ళు జీవించి మళ్ళీ బయలుదేరతాడు. బయలుదేరి నెగబు వరకు వస్తాడు. ఆ తర్వాత పెద్ద కరువు ఒకటి వస్తుంది. ఆ కరువు సమయంలో ఆయన ఏం చేస్తాడంటే ఈజిప్ట్లోకి ప్రయాణం అవుతూ ఉంటాడు. ఈజిప్ట్లో ప్రయాణం అవుతూ తన భార్యతో ఏం చెప్తాడంటే, ఒకవేళ నిన్ను చూసి నన్ను వాళ్ళు చంపేస్తారేమో, నువ్వు నా చెల్లెలు అని చెప్పని తనతో చెప్పినప్పుడు తను సరే అంటది. అదేవిధంగా వాళ్ళు శారాయి అందంగా ఉందని చూసి శారాయిని పట్టుకుని వెళ్ళిపోతారు. ఈజిప్టు రాజు దగ్గరికి తనని తీసుకుని వెళ్ళిపోతారు. దేవుడు ఈజిప్ట్ రాజుకి వార్నింగ్ ఇస్తాడు. వెంటనే ఈజిప్ట్ రాజు శారాయిని అబ్రహాంకి అప్పగించేసి ఆయనకి చాలా బహుమతులు ఇస్తాడు. బహుమతులు ఇచ్చి నాయన నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు మరలా బయలుదేరి దక్షిణంగా ప్రయాణం చేస్తాడు. అంటే మరలా బేతేలు వైపు ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు హెబ్రోన్ వరకు వచ్చి హెబ్రోన్ దగ్గర మళ్ళీ కొంతకాలం ఉంటాడు. ఇప్పుడు కూడా తెచ్చుకుంది ఎవరిని? ఈజిప్ట్లో ఉన్న కొంత బ్యాచ్ వీళ్ళ గుంపులో యాడ్ అయ్యారు. ఎందుకు? బహుమతులు, దాసదాసీలు, ఒంటెలు, ఇవన్నీ చాలా బహుమతులు ఫరో ద్వారా అబ్రహాం పొందుకుంటాడు. వీళ్ళందరినీ పట్టుకుని ఆయన మళ్ళా బయలుదేరతాడు. ఈయన గుంపులో కొత్తగా
ఈజిప్టుకు సంబంధించిన దాసదాసీలు కూడా వీళ్ళందరూ యాడ్ అయ్యారు. చూసినట్లయితే అబ్రహాము, లోతు వీళ్ళిద్దరూ కూడా చాలా రిచ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర సంపద చాలా ఎక్కువ ఉంది. వాళ్ళిద్దరూ కలిసి జీవించాలన్నంత ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. సో ఇలా ఉన్నప్పుడు నీళ్ల బావుల దగ్గర అబ్రహాం పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరిగినప్పుడు అబ్రహాం ఏమని చెప్తాడంటే లోతుని పిలిచి, ఇంకా మనం కలిసి ఉండడం అనేది కొద్దిగా కష్టంగా ఉంది. నీవు తూర్పుకి వెళ్తే నేను పడమర వైపుకి వెళ్తాను, నువ్వు పడమర వైపుకి వెళ్తే నేను తూర్పు వైపుకి వెళ్తాను, నీకు ఏది కావాలో అది చెయ్యి అని చెప్పినప్పుడు లోతు ఏం చేస్తాడంటే చుట్టూ చెక్ చేసుకుని, యోర్దాను ప్రాంతం బాగా గ్రీనరీగా ఉంటుంది, అప్పటికి అంత డెవలప్ అయిపోయిన ఏరియా. ఈజిప్ట్ ఎంత రిచ్గా ఉందో ఈ యోర్దాను ప్రాంతం కూడా అంత రిచ్గా ఉంది. సో ఆ ఏరియాని ఎంచుకుంటాడు, లోతు అక్కడికి వెళ్ళిపోతాడు. మరి అబ్రహాము కనాన్లోనే ఉంటాడు. ఇంకా ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో దేవుడు మరలా ప్రత్యక్షమవుతాడు అబ్రహాంకి. దేవుడు అబ్రహాంతో ఏమంటాడంటే, నువ్వు తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ అన్ని సైడ్లు చూడు, ఎంతవరకు నువ్వు చూడగలుగుతున్నావో, ఎంతవరకు ప్రయాణం చేయగలుగుతావో అదంతా నీకు ఇస్తాను, పొడవు వెడల్పులంతా చెక్ చేసుకొని రా అని చెప్పి ఆ ఏరియా అంతటిని నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే లోతును పంపించేశాడో అప్పుడు జరిగింది. ఎందుకు అప్పుడు జరిగింది? దేవుడు మొదట అబ్రహాంతో మాట్లాడినప్పుడు 12వ అధ్యాయంలో ఏమని చెప్పాడంటే, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి కుటుంబాన్ని వదిలేసి నేను చెప్పిన దేశాన్ని బయలుదేరమన్నాడు ఆయన. కానీ ఈయన లోతును కూడా తెచ్చుకుంటాడు కదా, లోతు కూడా బంధువే, ఆయన వదలడు. ఎప్పుడైతే లోతు వెళ్ళిపోతాడో అప్పుడు ఆశీర్వాదం అబ్రహాం దగ్గరికి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఆయన సరిహద్దులు వెడల్పు చేయడం జరుగుతుంది. అంటే అబ్రహాంకి అప్పుడు ఆశీర్వాదం అనేది మరలా రిలీజ్ చేస్తాడు దేవుడు. ఈ లోపల లోతు గారు అక్కడికి వెళ్ళారు కదా, యోర్దాను ప్రాంతానికి. అది సొదొమ గొమొర్రా ఉన్న ఏరియా కూడా అది. సో ఏమవుతుందంటే, సొదొమ గొమొర్రాకి సంబంధించి ఆ చుట్టుపక్కల రాజులు, ఒక 4 రాజులు కలిసి వేరే దేశానికి సంబంధించిన ఒక 5 రాజులతో వాళ్ళు ఫైట్ పెట్టుకుంటారు. వార్ జరుగుతుంది. వారు జరిగినప్పుడు ఆ వార్లో లోతుకు సంబంధించిన ఆస్తి కూడా కొట్టుకుని పోతుంది. అప్పుడు ఈ విషయం అందులోంచి ఒక వ్యక్తి పారిపోయి తప్పించుకుని వచ్చి అబ్రాహాం దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అబ్రాహాం ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న జనాలను తీసుకొని లోతుని కాపాడడానికి వెళ్తాడు. లోతుని కాపాడడానికి వాళ్ళందరినీ తరిమేసి లోతుకి సంబంధించిన ఏది మిస్ అవ్వకుండా మొత్తం అనేది తెచ్చుకుంటాడు ఆయన వెనక్కి. ఇంకా సొదొమ గొమొర్రాకు సంబంధించిన వాళ్ళ ఆస్తిని కూడా ఆయన వెనక్కి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు మెల్కీజెదెకు అనే దేవుని యొక్క యాజకుడు అబ్రహాం దగ్గరకు వచ్చి రొట్టె ద్రాక్షరసాన్ని ఆయనకిచ్చి ఆయన్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే తనకి కలిగిన దాంట్లో 10వ వంతు మెల్కీజెదెకుకి ఆయన ఇస్తాడు. అదే సమయంలో సొదొమ గొమొర్రా రాజు కూడా అబ్రహాంకి ఒక ఆఫర్ ఇస్తాడు. ఆఫర్ ఏంటంటే, నువ్వు కాపాడి తీసుకొచ్చిన ఈ జనం ఆస్తిలో ఆస్తి నువ్వు తీసేసుకో, జనాన్ని నాకు ఇచ్చే అని ఆఫర్ ఇస్తాడు. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, నీవు నన్ను ఆస్తికర్తగా మార్చావన్న పేరు నాకు వద్దు, దేవుడే నన్ను ఆస్తికర్తగా మార్చాడు అన్న పేరు నాకు కావాలి, నీ దగ్గర నుంచి చిల్లి గవ్వ కూడా నేను తీసుకోనని చెప్పి ఆఫర్ని డిక్లైన్ చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు ఆఫర్ని. ఎప్పుడైతే దేవుడికి విలువ తేనటువంటి ఆస్తిని వద్దనుకున్నాడో, తనకు కలిగిన దాని అంతట్లోని 10వ వంతుని దేవుని యొక్క సేవకునికి ఇచ్చాడో, తర్వాత విజిట్లో దేవుడు అబ్రహాంతో ఏమని చెప్తాడు, నీ బహుమానము అధికమగుచున్నదని చెప్పి ఆయన్ని ఆశీర్వదించడం మొదలెడతాడు. ఎప్పుడైతే ఈ 10వ భాగం దేవుని యొక్క సేవకునికి సమర్పించిన తర్వాత, దేవునికి విలువ ఇచ్చిన తర్వాత ఆయనకి రెవల్యూషన్ అనేది వస్తుంది. ఏ రెవల్యూషను? తన సంతానం గురించిన రెవల్యూషన్ వస్తుంది. అబ్రహాంకి దేవుడిచ్చే స్వాస్థ్యం ఏ విధంగా ఆయన చేతికి రాబోతుంది అనే విషయాలన్నీ దేవుడు చెప్తాడు. ఇలా అబ్రహాం ప్రయాణం జరుగుతుంది. మరలా ఆదికాండం 17వ అధ్యాయం చూసుకున్నట్లయితే 99 సంవత్సరాలు, 86 ఆ టైంలో 86 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయేల్ పుడతాడు. 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమై ఏమని అంటాడంటే, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడివై నడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి, నీకు కుమారుని ఇస్తున్నాను గనుక నీ పేరు అబ్రామ్ కాదు అబ్రహాము, శారాయి కాదు శారా
అని చెప్పి వాళ్ళకి నేమ్స్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరలా వీళ్ళు ప్రయాణం చేసి గెరారో అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అబీమెలకు అక్కడ కింగ్ గా ఉంటాడు. అబీమెలకు నీతిమంతుడే, కాకపోతే దేవుని యొక్క భయం అనేది ఆ దేశంలో ఎక్కడ కనబడదు. సో అబ్రహాం భయపడతాడు. అబ్రహాం భయపడి సారాకి నేను నీకు అన్ననని చెప్పమంటాడు. అదేవిధంగా చెప్తుంది. సారాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అబీమెలకు. పెళ్ళైతే చేసుకోడు, కానీ అబీమెలకు ఆ రాజ్యంలో ఎవరికి సంతతి లేకుండా దేవుడు ఆపుతాడు. అదేవిధంగా అబీమెలకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అబీమెలకి వెంటనే సారాని అబ్రహాంకి తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. అబ్రహాం ద్వారా ఆశీర్వాదం కూడా అబీమెలకు పొందుకుంటాడు. 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాంకి ఇస్సాక్ అనే కుమారుడు పుడతాడు. దాని తర్వాత దేవుడు అబ్రహాం టెస్ట్ చేయాలనుకుంటాడు. మరి ఇస్సాక్ ఆశీర్వాదమే కదా, ఆశీర్వాదాన్ని విగ్రహంగా మార్చుకున్నాడా లేదా అనేది దేవుడు టెస్ట్ చేయాలని నువ్వు నీ కుమారుణ్ణి బలిగి ఇవ్వమంటాడు. తీసుకొచ్చి బలిగి ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు ఆగు నీ కుమారుడికి నీవు ఏ హాని చేయొద్దు, నాయడలు నీకు భయం ఉన్నదని నేను తెలుసుకున్నానని చెప్పి దేవుడు గొర్రెను చూపించినప్పుడు ఆ గొర్రెను వధించి ఇస్సాకును తీసుకుని బయలుదేరతాడు. ఈ విధంగా అబ్రహాం యొక్క జీవితం అనేది నడిచింది. ఇందులో అబ్రహాం జీవితంలో ప్రధానమైన ఘట్టాలు మనం చూడడానికి ప్రయత్నించాం. ఇక్కడ అబ్రహాం యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే అబ్రహాము ఫిజికల్ గా చాలా రిచ్ అయిపోయాడు, స్పిరిచువల్ గా కూడా చాలా రిచ్గా ఉన్నాడు ఈయన కదా. దేవుని సన్నిధిలో నడవడంలో చాలా రిచ్గా ఉన్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలని, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ని కూడా రిసీవ్ చేసుకోవడంలో చాలా రిచ్గా ఉన్నాడు ఈయన. రెండిట్లోని చాలా రిచ్ అయిపోయాడు, బాగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి. అబ్రహాము ఆశీర్వాదం అన్నప్పుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే 2 పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఒకటి, తండ్రికి కుమారునిగా అయి ఉండాలి, లేకపోతే ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవానికి ఆశీర్వాదం ఇవ్వడం అనేది జరగాలి. 2 పాసిబిలిటీస్. కానీ ఇక్కడ అబ్రహాంకి మనకి ఉన్న ఈ కనెక్షన్ ఏంటంటే తండ్రికి కుమారుడికి ఉన్న కనెక్షన్ లాంటిది. ఎక్కువ వాడు తక్కువ వానికి ఇచ్చే అవకాశం కూడా ఉంది, కానీ ఎక్కువగా మనకి ఏది వర్తిస్తుంది అంటే తండ్రి నుంచి కుమారునికి వచ్చే ఆశీర్వాదం అన్నట్టుగా మనకి వర్తిస్తుంది. ఎందుకో కూడా చూద్దాం. ఎప్పుడైతే మనం ఆశీర్వాదం పొందుకోవాలి అనుకుంటున్నామో అది తండ్రి దగ్గర నుంచి మనం పొందుకోవాల్సి ఉంటుంది కదా. తండ్రి సంపాదించినదంతా కుమారులకి ఇవ్వబడుతుంది. అదేవిధంగా అబ్రహాం యొక్క ఆశీర్వాదం కూడా మనకి ఇవ్వబడుతుంది. అంటే తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధము మనకి ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధము మనకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. సో అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అది ఏ విధంగా పొందుకుంటాం? ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎప్పుడైతే అబ్రహాము యెహోవా దేవుణ్ణి నమ్మాడో దేవుడు ఈ నమ్మికని అతనికి నీతిగా ఎంచాడు. దేవుని నమ్మడం అనే దాన్ని అబ్రహాముకి నీతి అని ఆయన ఎంచడం జరిగింది. మరి దేవుని నమ్మితే అబ్రహాము నీతిగా ఎంచబడింది. అది మనకి ఏ విధంగా వర్తిస్తుంది అని మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలు చదువుకున్నట్లయితే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడిచ్చిన వాగ్దానం మీద ఎటువంటి అనుమానం లేకుండా పూర్తిగా అబ్రహాం నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అంటే అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. ఏ విధంగా విశ్వాసం ఉంచాడు? వాగ్దానం చేసిన విషయం దేవుడు చేయగల సమర్థుడని దేవుణ్ణి విశ్వసించాడు. విశ్వసించి ఆయన దేవుని దగ్గర నుంచి బలం పొందుకున్నాడు. అది నీతిగా ఎంచబడింది. ఏమీ కనబడలేని స్థితిలో, అంటే ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఏం జరుగుతుందో పూర్తిగా మనకు అర్థం కాదు. ఒక్కొక్కటి స్టేజ్ బై స్టేజ్ దేవుడు వివరిస్తూ వచ్చాడు, రివీల్ చేస్తూ వచ్చాడు. ఒకేసారి అన్ని చెప్పలేదు. అయినా సరే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు,
చేయగల సమర్థుడు అని విశ్వసించాడు గనుకే ఆయన బలం పొందుకున్నాడు. అది నీతిగా ఎంచబడింది. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఇక్కడ యేసుక్రీస్తుని నమ్ముట విషయంలో మనము కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న వారము. ఎందుకు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఏ విధంగా తండ్రి? అబ్రహాము ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించాడో అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నీ చదువుకొని దేవుణ్ణి ఆయన విశ్వసించలేదు. ధర్మశాస్త్రం లేకముందే అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. అందుకనే అది కృపయందు మనకు కూడా అనుగ్రహించబడింది. మనం ధర్మశాస్త్రానుసారంగా లేము కానీ విశ్వాస మూలంగా మనం ఆయన నీతిని మనం పొందుకుంటున్నాం. అందుకనే ఇక్కడ 24వ వచనంలో మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తుల వారిని మృతుల్లో నుంచి లేపిన దేవుని యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కూడా అది అనుగ్రహించబడింది. ఆ నీతి మన మీద కూడా ఆరోపించబడింది. మనము నీతిమంతులమయ్యాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులు మాత్రమే అబ్రహాంకి కుమారులు అనబడతారు. అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. సో విశ్వాస సంబంధమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అబ్రహాముకి కుమారులు అనబడతారు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ సంతానం ద్వారా అన్ని జనులు ఆశీర్వదింపబడతారు అనే వాగ్దానం ఇచ్చాడు కదా. అదే విషయాన్ని ఇప్పుడు మనం సువార్తగా అంగీకరిస్తున్నాం. ఎందుకు? అబ్రహాము కలిగిన విశ్వాస మూలముగా మనము కూడా రక్షణలోకి వస్తున్నాము గనుక అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం ఏ విధంగా అయితే ఉందో అటువంటి విశ్వాసమే మనం కూడా దేవుని యందు పెట్టుకున్నాం గనుక విశ్వాస మూలంగా మనం నీతిమంతులం అవుతున్నాము. విశ్వాస మూలంగా అబ్రహాము ఏ విధంగా అయితే దేవుణ్ణి నమ్మాడో మనం అదే విధంగా చేయడం వలన అబ్రహాంకి వారసులుగా మనం ఎంచబడుతున్నాం. సో విశ్వాస సంబంధం కలిగిన వారే అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడతారనేది మనం గ్రహించాలి. విశ్వాస సంబంధులు మాత్రమే అబ్రహాంకి వారసులు, విశ్వాస సంబంధులు మాత్రమే అబ్రహాంతో కూడా ఆశీర్వాదం పొందుకుంటారు. ఈ విషయాన్ని క్లియర్గా మనం గమనించాలి. అబ్రహాము ఉన్నప్పుడు ధర్మశాస్త్రం అనేది లేదు. ధర్మశాస్త్రం ఎవరి వశమో వాళ్లే వారసులు అవుతారు అని అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకు? అబ్రహాము సమయంలో కూడా ఇంకా ధర్మశాస్త్రం లేదు కదా. ఇంకా అబ్రహాముకు వారసులు ఏంటి? ఒకవేళ ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉందో వాళ్లే వారసులు అవుతారు అనుకుంటే విశ్వాసం అనేది వేస్ట్ అయిపోద్ది. అందుకనే మనం దేవుని యొక్క కృపయందు విశ్వాసం ద్వారా రక్షణలోనికి మనం వస్తున్నాం. ఇదంతా స్పిరిచువల్ గా మనం బ్లెస్ అయ్యాం. అబ్రహాం యొక్క ఆశీర్వాదం మనం పొందుకున్నాం. ఏ విధంగా? అబ్రహాము తండ్రి అయితే మనం ఆయన వారసులముగా, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసమును మనం కూడా కలిగి ఉన్నందున మనం అబ్రహాంకి వారసులముగా ఉన్నాం. అబ్రహాం యొక్క వారసత్వాన్ని మనం పొందుకున్నాం. అంటే అబ్రహాము ద్వారా వచ్చిన యేసుక్రీస్తుల వారిని మృతుల్లో నుంచి లేపగల శక్తిగల దేవుని మనం విశ్వసించాం గనుక మనము నీతిమంతులుగా ఎంచబడ్డాం. అబ్రహాం ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచాడో ఆయన సంతానము మనందరినీ రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన్ని మృతుల్లో నుంచి లేపిన దేవుని యందు మనం కూడా విశ్వాసం ఉంచాము గనక ఇప్పుడు మనం కూడా నీతిమంతులుగా ఎంచబడ్డాం. మనం రక్షణలో ఉన్నాం. సో అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం ఆయనతో పాటు మనం కూడా పొందుకుంటాం. ఇది స్పిరిచువల్ గా మనకు కలిగిన ఆశీర్వాదం. అబ్రహాము యొక్క ఆశీర్వాదం. ఎక్కువ గలవాడు తక్కువని ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా అదే సమయంలో తండ్రి తన కుమారుని ఆశీర్వదిస్తాడు అనే విధంగా మనం కూడా అబ్రహాం యొక్క వారసులముగా ఎంచబడ్డాం. అబ్రహాంతో పాటు ఆశీర్వాదంలో మనం పాలివారుగా ఉన్నాం కదా. ఇదంతా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనం పొందుకున్నాం.
ఇదంతా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మరి ఈ లోకరీతి సంబంధమైన ఆశీర్వాదం గురించి ఏంటి అంటే అది కూడా ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని పూర్గా ఉండమని ఎప్పుడు చెప్పలే. మీరు పూర్గా ఉండండి అప్పుడే మీరు రక్షింపబడతారు అని చెప్పలే. ఒక ధనవంతుడు యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి నేను రాజ్య సంబంధిగా ఉండాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి అని అడిగినప్పుడు, నీవు ఆ 10 ఆజ్ఞల్ని పాటించు, అప్పుడు నువ్వు రాజ్య సంబంధిగా ఉంటావంటే, నేను చిన్నప్పటి నుంచి అదే పని చేస్తున్నాను, ఇంకా నేను ఏం చేయాలంటే, నువ్వు సంపూర్ణతలోనికి ఇంకా నువ్వు ప్రవేశించాలి అనుకుంటుంటే నీ కలిగి ఉన్న ఆస్తిని అంతటిని అమ్మి అప్పుడు నన్ను వెంబడించు అని చెప్తాడు. మిక్కిలి ఆస్తి గలవాడు గనుక తనకేమవుతుందంటే తన ధనం పట్ల ఆశ కలిగి ఉన్నాడు గనుక యేసే చెప్పిన మాట ఆయనకి ఎక్కల. ఆయన యేసేని విడిచి వెళ్ళిపోతాడు. అప్పుడు యేసే ఒక మాట అంటాడు, ఆయన ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట సూది బెజ్జంలోనికి ఒంటె దూర్టు లాంటిది, అంటే అసాధ్యమైనది మనకి. అప్పుడు చుట్టూ ఉన్న తన శిష్యులు అడుగుతారు, మరి ఇలా అయితే ఎవరు రక్షింపబడతారు తండ్రి, కష్టం కదా అంటే, అప్పుడు యేసే చెప్పిన మాట ఏంటి, దేవుని యొక్క ఆత్మకి అసాధ్యమైనది ఏదీ లేదని. ఆయనకి తెలుసు ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలనేది. ఇక్కడ మనం ఈ వ్యక్తిని చూసుకున్నట్లయితే ఇతనికి ధనాపేక్ష ఉన్నది కదా, ధనాన్ని ఐడల్గా చేసుకున్నాడు కనుక అతన్ని విడిచి వెళ్ళలేకపోయాడు. కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి ధనం అనేది కూడా చాలా అవసరమైనదే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సమస్త కీడునికి ధనాపేక్షే మూలం అని బైబిల్లో రాయబడి ఉంది కదా. అంటే మరి సాతాను చేసే పని ఏంటి, సాతాను సమస్త కీడునికి మూలం కదా. సాతాను గురించి అలా ఎందుకు రాయబడలేదు అంటే, దేవుడికి ఎనిమి ఎవరు, సాతాను కాదు. దేవుడికి ఎనిమి సాతాను కానప్పుడు ధనం దేవుడికి ఎనిమి ఎలా అవుతుంది, ధనం కూడా దేవుడికి ఎనిమి కాదు. ఎందుకు, ధనం కూడా దేవుని సేవకు మనం వాడుతున్నాం, ధనం మనకు కూడా కావాలి. మరి ఇక్కడ దేవుడికి ఎనిమి ఎవరంటే, ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవుడికి ఎనిమి ఎవరు, సాతాను కాదు, ధనం కాదు. దేవుడికి ఎనిమి ఎవరు, శరీరానుసారమైన మనస్సు దేవుడికి విరోధమై ఉన్నది. ఇవి గమనించాలి మనం. ఇవి గమనించి అర్థం చేసుకుంటే దేని నుంచి పారిపోవాలో మనకు అర్థమవుతుంది, దేని నుంచి మనం దూరంగా ఉండాలో మనకు అర్థమవుతుంది. ఓకే, ఇందాక మనం అబ్రహాం యొక్క జీవితాన్ని మాట్లాడుకుంటూ ఆయన చేసిన ప్రయాణాన్ని అంతటినీ మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఏ విధంగా ఉంది, నీ ఇంటి వారిని, నీ బంధువులని, నీ దేశాన్ని నీవు విడిచి నేను చెప్పిన దేశానికి బయలుదేరు అని చెప్పినప్పుడు అబ్రహాము చేసిన అక్కడ మిస్టేక్ ఏంటంటే, లోతుని తీసుకొని బయలుదేరతాడు. బంధువులు కూడా ఎవరో వద్దని చెప్తాడు దేవుడు అబ్రహాంతో, కానీ లోతుని తీసుకొని ఆయన బయలుదేరతాడు. దానివల్ల ఎప్పటి వరకు అబ్రహాంకి బ్లెస్సింగ్ అనేది హోల్డ్లోకి వెళ్ళింది, లోతు ఎప్పుడైతే అబ్రహామును విడిచి ఆ యోర్దాను దేశానికి వెళ్ళిపోతాడో అప్పటి వరకు కూడా అబ్రహాంకి బ్లెస్సింగ్ అనేది హోల్డ్లో ఉండిపోయింది. ఎప్పుడైతే లోతు విడిచి వెళ్ళిపోతాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంకి బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తాడు. నీకు నీ సరౌండింగ్స్ అనేవి వైడెన్ చేస్తున్నాను, నీ సరిహద్దులు నేను విస్తరింపజేస్తున్నాను అని చెప్పి తన యొక్క ఆస్తిని ఆయన పెంచుతాడు కదా. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి, దేవుడు చెప్పిన వాటిని, దేవుడు చెప్పిన విషయాల్ని సరిగ్గా గమనించి మనం ఏ విధంగా వాటిని హ్యాండిల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో దేవుడు మనల్ని ఏదో శిక్షించాడు, కానీ దేవుడు చెప్పని విషయాన్ని మనం కూడా తెచ్చుకుంటే మన బ్లెస్సింగ్ అనేది హోల్డ్లోకి వెళ్తుంది. అది ఎక్కడికి తీసివేయబడదు, కానీ హోల్డ్లో ఉంటుంది. ఎప్పటి వరకు, నీవు ఆయన చెప్పిన విధంగా పూర్తిగా మార్చబడే వరకు అది హోల్డ్లో ఉంటుంది. ఇక్కడ అబ్రహాం చేసింది ఏంటి, బంధువులందరినీ వదిలేసి నువ్వు బయటికి రా అంటే లోతును కూడా తెచ్చుకోవడం. ఇక్కడ అబ్రహాం చేసిన మంచి పని ఏంటంటే, యుద్ధానికి వెళ్ళి విజయం సాధించి యుద్ధం ద్వారా వచ్చిన ఆస్తిని తను తీసుకోకుండా, అది దేవుని ద్వారా వచ్చింది కాదు కదా అని, దేవునికి విలువనిచ్చేది కాదు కదా అని దాన్ని పక్కన పెట్టి
తనకున్న ఆస్తిలో నుంచి 10వ భాగాన్ని దేవుని యొక్క సేవకుడికి ఇవ్వడం అనేది ఆయన దగ్గర ఎంచదగిన మంచి పని కదా. సో మనం కూడా దేవునికి విలువలేని దాని వైపు మనం పరిగెట్టకూడదు. దేవునికి విలువలేని దాని వైపు పరిగెట్టకుండా ఉంటే దేవుడు విలువైన దాన్ని మనకిస్తాడు కదా. దేవుని యొక్క సేవకునికి ఆయన దశంభాగం ఇచ్చాడు. మనం ఇచ్చుట్లో వెనక తీయకుండా దేవుని సన్నిధిలో మనం ఇవ్వగలిగితే, అట్ ద సేమ్ టైం దేవుడికి విలువలేని దాని వైపు మనం మొగ్గు చూపకుండా మనం ఉన్నట్లయితే దేవుడు తన ప్రేమతో కలిపి విలువైన దాన్ని మనకి అందజేస్తాడు. ఇది మనం గమనించాలి. ఆదికాండం 17:1 ఏమని ఉంటుందంటే, నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉంటే, ఎటువంటి నింద లేకుండా మంచిగా నీవు నా సన్నిధిలో నీవు నడిస్తే గనక నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. అబ్రహాం అదే విధంగా ఉంటాడు. అందుకనే దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 22 దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని ఒక్కగానే ఒక కుమారుడైన ఇస్సాకుని నువ్వు నాకు బలిగా ఇవ్వాలి అని చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుడిని బలిగా ఇవ్వడానికి సిద్ధపడతాడు. గనుక తను ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అనేది అబ్రహాంకి ఎప్పుడూ విగ్రహం కాలేదు అన్న విషయం, దేవునికి ఆయన భయపడుతున్నాడు అనే విషయం, ఈ విషయాన్ని గురించి తన కుమారుడిని బలిగా ఇవ్వమంటాడు. కానీ అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం అనేది అబ్రహాంకి ఎప్పుడు విగ్రహం కాలేదు. అబ్రహాము తనకిచ్చిన ఆశీర్వాదం వైపు తన మక్కువ పెట్టుకోలేదు, కానీ దేవుని వైపు తన మక్కువ పెట్టుకున్నాడు. ఆశీర్వాదాన్ని విగ్రహంగా చేసుకోలేదు. మనం గమనించాలి. విషయాలను మనం గమనించినట్లయితే అప్పుడు మనకు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదో మనకు అర్థమవుతుంది. సేవకుడిని గౌరవించి సేవకుడికి 10వ భాగం ఇవ్వడం అనేది మెల్కీజెదెక్కి అబ్రహాం ఇచ్చిన 10వ భాగంని మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం ఇచ్చుట్లో వెనక తీయకూడదు అనే విషయాన్ని కూడా గమనించాలి. మనం ఇచ్చుట్లో వెనక తీయకూడదు. ఓకే, మన హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే ఇస్తామో అది ఆశీర్వదింపబడుతుంది. ఇంకో విషయం చూసినట్లయితే లోభత్వం. లూకా సువార్త 12:15 మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైనను లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. చాలా మంది లోభత్వం కలిగి ఉంటారు. డబ్బు సంపాదన చేసే కొలది ఆ డబ్బు మీద మక్కువ ఎక్కువైపోతూ ఉంటుంది. దాన్ని కూడబెడతా ఉంటారు. ఓకే, మీరు సంపాదించండి, మీ కుటుంబ నిమిత్తమే ఆలోచన చేయండి, అది మీరు సంపాదించి మీ కుమారులకి ఆస్తిగా ఇవ్వండి, దట్ ఈజ్ ఓకే. కానీ దాని మీదే ఆపేక్ష పెట్టుకొని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వదిలేసి లోభత్వం ప్రదర్శించి ఎవరికి సహాయంగా, ఎవరికి నువ్వు బ్లెస్సింగ్గా ఉపయోగపడకుండా ఉన్నట్లయితే మన దగ్గరికి ఆశీర్వాదం రాదు. క్రియారూపకమైన విశ్వాసం, మనం ప్రార్థించినది మనం పొందుకున్నాము అనే విశ్వాసం మనకు లేదనుకోండి, ఆ నమ్మిక మనకు లేదుకోండి, దానికి సంబంధించిన క్రియ మన దగ్గర లేదనుకోండి, మనం నమ్మని దానికి మనం ఏ విధంగా పొందుకుంటాం? వాక్యం చెప్తుంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమనే వాక్యం మనకు చెప్తున్నప్పుడు మనం ప్రార్థించేది మనకు వచ్చింది అని మనం నమ్ముకుంటే మనకి ఏ విధంగా అది వస్తుంది? సో మన నమ్మిక కూడా చాలా ముఖ్యం. ఫైనల్గా కృతజ్ఞత లేని స్వభావం. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకుంటామో ఆ ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి కృతజ్ఞత మనం కలిగి ఉన్నాం. దేవుని మర్చిపోతాం. ఎందుకు? మన మనసు కొవ్వెక్కుతుంది. కొవ్వెక్కి మనం దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ విషయంలో కూడా మనకు ఆశీర్వాదం అనేది ఉపయోగపడదు. ద్వితీయోపదేశకాండం 8:14 చూసుకున్నట్లయితే, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరచదువేమో. ఇక్కడ పై వచనాలు కూడా మనం చూసినట్లయితే, నీ పశువులు నీ గొర్రెలు మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి, నీవు ఆస్తికర్తవుగా అయ్యావు, ఇప్పుడు నీకేమైంది? నీ మనసు మదించింది కదా. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మన ఆస్తి మనకు అక్కరకు రాదు, ఆశీర్వాదం అనేది రాదు. విశ్వాస యోగ్యత అనేది మనలో కనబడకపోతే
మన దగ్గరికి దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది? మనం నమ్మకత్వంగా లేం కదా. నమ్మకత్వం కలిగి ఉంటే దేవుడు మనకి అనేకమైన వాటి మీద అధికారిగా పెడతాడు. అది స్పిరిచువల్గా అయినా ఫిజికల్గా అయినా సరే. అబ్రహాము యొక్క ఆశీర్వాదం స్పిరిచువల్గా మనం ఏ విధంగా పొందుకున్నామో ఫిజికల్గా కూడా అదే విధంగా మనం పొందుకోవచ్చు. ఫిజికల్గా ఎందుకు క్రైస్తవులు చాలామంది పేదరికంలో కొట్టుమిట్లాడుతున్నారంటే, చాలామంది అడగరు. అడిగి పొందుకోవడం అనేది వాళ్ళు మర్చిపోయారు. డబ్బు అంటే అది శత్రువు అనుకుంటున్నారు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు డబ్బు ఎప్పుడు శత్రువు కాదు. కార్నల్ మైండ్ అనేది శత్రువు. శరీర సంబంధమైన మనసు దేవునికి శత్రువుగా ఉంది. అంటే దేవుడితో పోట్లాడేది ఏది? మన మనసు. కార్నల్గా ఆలోచించేటువంటి మన మనసు మాత్రమే దేవునితో పోరాడుతుంది. కార్నల్ మైండ్ మనకి ఎప్పుడైతే ఉందో మనం డబ్బుల వైపు ఏ విధంగా చూస్తాం? ఆపేక్షతో చూస్తాం కదా. సాతాన్ని ఎక్కడ శత్రువు అని చెప్పలేదు మనకు బైబిల్లో. డబ్బు ఎక్కడ శత్రువు అని చెప్పలేదు మనకు బైబిల్లో. కానీ మనిషి యొక్క శరీరానుసారమైన మనసు శత్రువు అని చెప్తున్నాడు. ఎందుకు? మనకు అధికారం ఇవ్వబడింది. మన మీద మనకు అధికారం ఇవ్వబడింది కనుక మనలో ఆయన ఆత్మని పెట్టినప్పుడు కూడా మనం మన సోల్ని ఏ విధంగా ట్రైన్ చేస్తామో మన సోల్ ఆ విధంగా ప్రవర్తించి ఆత్మనికి పక్కన నెట్టేసి సోలే తనకున్న దురాభిలాషలో ఆనందం చెందుతూ ఉంటుంది అన్నమాట. ఆ దురాభిలాషలో ఆనందం చెందడం అనేది దేవుడికి ఇష్టం లేదు. శరీరానుసారమైన మనసు దేవుడికి ఇష్టం లేదు. అది శత్రువుగా ఎంచబడింది. సో డబ్బు అనేది శత్రువు కాదు. మన మనసు ఏ విధంగా ఉందన్నది అది మనం చెక్ చేసుకోవాలి. సో మనిషికి సమృద్ధి అనేది అవసరం, ధనాపేక్ష అనేది అనవసరం. గమనించాలి. అబ్రహాం యొక్క ఆశీర్వాదం స్పిరిచువల్గా మనం ఎంత లెక్కన పొందుకున్నామో ఫిజికల్గాను కూడా మనం అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. ఇందులో తప్పులేదు. మనకి సమృద్ధి కలగడానికి ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే అది దేవునికి విరోధం. మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, అబ్రహాం యొక్క ఆశీర్వాదము తండ్రి స్పిరిచువల్గా మరి ఫిజికల్గా కూడా మేము పొందుకోవడానికి మాకు శక్తిని దయచేయమని అడుగుతున్నాను. నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా బలమును మేము పొందుకోవడానికి మాకు శక్తిని దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీ మహాశక్తిని బట్టి బలమును పొందుకోవడానికి కృప చూపించండి దేవా, స్తోత్రములు. మరి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారి విషయంలో ఎవరికైతే తండ్రి నాయన పరిశుద్ధ నిన్ను నమ్ముకొని తండ్రి నాయన పేదరికంలో కొట్టు మాట్లాడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయన. పరిశుద్ధ నీవే వాళ్ళ జీవితాల్లోనికి సమృద్ధిని విడుదల చేయమని అడుగుచున్నాను. మరి వాళ్ళకి అవసరమైన దాని విషయంలో నీవు విడుదల వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ కృప చూపించండి, నీ దయ చూపించండి, సహాయం దయచేయండి ప్రభువా. నీ ఆత్మతో వాళ్ళని నడిపించమని, నీ శక్తితో నింపమని, ప్రతి ఒక్క బిడ్డను బట్టి ఆత్మీయమైన తండ్రి నేను అభివృద్ధి తండ్రి నేను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమని యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.